మీరు ఉదయం నిద్ర లేవగానే ఏ పని కోసం ఉత్సాహంగా నిద్రలేస్తారు? ఈ ప్రశ్నకి జవాబు మీకు వెంటనే రాలేదంటే ఖచ్చితంగా ఇకిగై బుక్ అవసరమే. ప్రతి మనిషి జీవితంలో ఒక దాగిన అర్థం ఉంటుంది. ఆ అర్థమే జీవానికి దిక్సూచి. జీవితం అంటే కేవలం పని, నిద్ర, డబ్బు, బాధలు కాదు. అసలు జీవితం ఎంతో ఉంది. అది అనుభవించాల్సిందే. అందుకే జపాన్ వారు ఒక అద్భుతమైన భావనను జీవిత ధర్మంగా మార్చుకున్నారు. ఆ భావమే ఇకిగాయ్, అంటే జీవన ప్రయోజనం. ఈ ఇకిగై పుస్తకాన్ని హెక్టార్ గర్సియా అండ్ ఫ్రాన్సిస్ మిరెల్స్ అనే రచయితలు జపాన్కు వెళ్ళి అక్కడి ప్రజల జీవన శైలిని గమనించారు. అనేక మంది వృద్ధుల్ని, ఉద్యోగులను, రైతులను, చేతివృత్తి పనులు చేసేవారిని కలుసుకున్నారు. వారిని చాలా దగ్గరగా పరిశీలించి రీసెర్చ్ చేసి ఈ పుస్తకాన్ని రాశారు. అదే ఇకిగాయ్, ఒక మార్గదర్శక పుస్తకంగా మారింది. ఈ వీడియోలో మనం ఇకిగై బుక్కులోని 4 ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఇకిగాయ్ అంటే ఏమిటి, ఒకినావాలో 100 ఏళ్ళు జీవించే వారి జీవన శైలిలో దాగిన రహస్యాలు. సెకండ్ పార్ట్లో ఇకిగాయ్ 4 మూల సూత్రాలు, ప్యాషన్, మిషన్, ప్రొఫెషన్, వొకేషన్. థర్డ్ పార్ట్లో దీర్ఘకాలిక జీవితం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు, మానసిక ప్రశాంతత, ధ్యానం, బంధాలు, ఆహారం వంటి జీవన మంత్రాలు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి మీరు మీ ఇకిగాయ్ని ఎలా కనుగొనాలి, దానిని జీవన మార్గంగా ఎలా మార్చుకోవాలి, వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ బుక్ ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ 2 ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇకిగై బుక్ గురించి 4 పార్ట్స్గా చేసి చెప్తాను. పార్ట్ 1 వచ్చేసి జపాన్, ఒకినావా మరియు ఇకిగాయ్ పరిచయం. మన జీవితం నడుస్తోంది అంతే, కానీ ఎందుకు, ఎటు పోతున్నాం, ఎందుకు పని చేస్తున్నాం, దేనికోసం బతుకుతున్నాం, ఈ ప్రశ్నలు చాలామందిలో వెంటాడుతుంటాయి. కానీ చాలా తక్కువ మందే నిజంగా ఆ ప్రశ్నలకి జవాబు వెతుకుతారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే మాటలో సమాధానం ఉంటుంది, అదే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే ఏమిటి? ఇకిగాయ్ అనేది జపాన్ దేశానికి చెందిన ఒక భావన. ఇకి అంటే జీవితం, గాయ్ అంటే విలువ అని అర్థం. ఇది కలిపితే జీవితం విలువ, జీవించడానికి కారణం, బ్రతకడానికి అర్థం, ప్రతి ఉదయం లేవడానికి ఉత్సాహం అనే అర్థాలు వస్తాయి. ఇకిగాయ్ అంటే ఒక ప్రొఫెషన్, ఒక హాబీ కాదు. ఇది మనం మన జీవితంలో ఎందుకు బతుకుతున్నామో గుర్తు చేసే ఒక విలువైన ఇన్స్పిరేషన్. జపాన్ ఒక ఆశ్చర్యకర దేశం. జపాన్ దేశాన్ని చూసినప్పుడు మనం చాలా విషయాల్లో ఆశ్చర్యపోతాం. వారి సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి, క్రమశిక్షణ, స్వచ్ఛత, ప్రజల ఆరోగ్యం, దీర్ఘాయుషు. ఈ దేశ ప్రజల జీవన విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కానీ ఆ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటంటే వాటిలో ముఖ్యమైనదే ఇకిగాయ్, అదే జపనీస్ తత్వాలు. ఒకినావా అనేది జపాన్ దేశంలోని ఒక చిన్న ద్వీపం. ఇక్కడే ప్రపంచంలో ఎక్కువ శాతం 100 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే తక్కువగా తినడం, ఎక్కువ శాతం పని చేయడం, చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, స్నేహితులతో గడపడం, ధ్యానం, ప్రకృతిలో జీవనం, జీవితంపై ప్రేమ. వాళ్ళంతా ఇకిగాయ్కి ప్రాముఖ్యతనిస్తారు. ఒకినావాలో ఒక మాట చాలా ప్రసిద్ధి, ఆరోగ్యంగా బ్రతకడం అనేది ఓ లక్ష్యం కాదు, జీవన విధానం. ఒకినావా ప్రజల రహస్యాలు ఏంటంటే ఎప్పుడూ యాక్టివ్గా ఉండటం, ప్రయోజనకరమైన పని చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఓవర్ ఈటింగ్ చేయకుండా ఉండటం, బంధాలను బలంగా ఉంచుకోవడం, మనసులో పెట్టుకోకుండా ఉండడం, ఆధ్యాత్మికంగా బలంగా ఉండటం, ధ్యానం, ప్రశాంతతను అలవర్చుకోవడం, మీ ఇకిగాయ్ని గౌరవించడం. ఇకిగాయ్ అంటే పేదవారికి, ధనవంతులకి, ఉద్యోగస్తులకి సంబంధం లేనిది కాదు. ఇది ప్రతి ఒక్కరికి అన్వయించగల తత్వం. ఇకిగాయ్ భావనలో అందరూ ఉండదగిన స్థానం. ఒక బడిపంతులు, కాఫీ హోటల్లో పనిచేసే వ్యక్తి కూడా ఇకిగాయ్ జీవితం గడపవచ్చు. ప్రతి ఉదయం మిమ్మల్ని లేపే సంతోషం ఉంటే అదే మీ ఇకిగాయ్. ఇకిగాయ్ మన భారతీయ తత్వానికి దగ్గర. మన సంస్కృతితో కూడా ధర్మం, కర్మయోగం, తపస్సు, స్వధర్మం వంటి భావనలు ఉన్నాయి. ఇవి కూడా మనం చేయాల్సిన పనిని ఆనందంగా, అర్థవంతంగా చేయమని చెప్పినవే. ఇకిగాయ్ కూడా అదే దిశలో ఒక దారి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 2లో ఇకిగాయ్ యొక్క 4 మూలాలు, వాటి విశ్లేషణ, 4 దారులు, ఒక్క జీవితం, ఇకిగాయ్ సూత్రాలు, మన ప్రయాణం. జీవితం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఏం చేస్తారో, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారో, ఇవే ఇకిగాయ్లో ముఖ్యం.
ఇకిగాయ్ అంటే ఒక మాటలో చెప్పలేము. ఇది ఒక జీవన తత్వం, ఒక దృష్టికోణం, ఒక అనుభవం. ఈ నాలుగింటిని కలిపే ఒక జీవన విధానం. మనకు నిజంగా ఇష్టమైన పనిని చేయడం అనేది మన ఆత్మకు ఆహారం. ప్రతిరోజు 15 నిమిషాలు మీకు ఇష్టమైన పనికే కేటాయించండి. అది మీ ఇకిగాయ్ను వెలిగించే మొదటి మెట్టు. మీరు బాగా చేయగలిగేది మీ ప్రతిభ. మీ ప్రతిభ మీరు పుట్టుకతో తెచ్చుకున్నదో లేదా సాధన ద్వారా సంపాదించిందో అది మీ సామర్థ్యం. మీరు ఇష్టపడే పనిని బాగా చేయగలిగితే అదే మీ ఇకిగాయ్ పునాది అవుతుంది. మీరు చేసే పని సమాజానికి ఉపయోగపడాలని ఇకిగాయ్ చెబుతుంది. మన పని వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరితే అది సార్థకమవుతుంది. సోషల్ వాల్యూ లేకుండా చేసే పనికి అర్థం ఉండదు. అంటే ఎగ్జాంపుల్, ఒకరు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తారు, మరొకరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఇంకొకరు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. వీటికి సోషల్ వాల్యూ ఉంది. మీ కృషి వల్ల ఎవరికైనా లాభం కలుగుతుందంటే, ప్రయోజనం కలుగుతుందంటే మీరు ఇకిగాయ్ దిశగా ఉన్నారు. మీరు ఇష్టపడే పని, మీరు బాగా చేసే పని అది సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు దానితో జీవించగలరా? అంతేకాదు, ఆ పని మీకు ఆదాయం ఇచ్చేలా ఉండాలి. అదే మీరు దీన్ని జీవితాంతం కొనసాగించగలిగే మార్గం. పని అనేది ఉద్దేశపూర్వకంగా ఆదాయంతో కూడినదిగా మారితేనే అది సుస్థిరమైన ఇకిగాయ్గా మారుతుంది. ఈ 4 అంశాలు కలిపితే వచ్చేదే ఇకిగాయ్. మీరు ఇష్టపడే పని, మీరు బాగా చేసే పని, మీరు డబ్బు సంపాదించగల పని, సమాజానికి అవసరమైన పని, అదే మీ ఇకిగాయ్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3. ఒక ఇకిగాయ్ ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ ఆ ఇకిగాయ్ను నిలబెట్టుకోవాలంటే మీ శరీరము, మనస్సు, సంబంధాలు అన్నీ బలంగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎలా నిర్వహించాలి, ఒత్తిడి లేకుండా ఉండటం ఎలా, ఆహారపు రహస్యాలు, బంధాలు ఎలా బలపరుచుకోవాలి, పని పట్ల మన దృష్టి ఎలా ఉండాలి, ఈ పార్ట్లో తెలుసుకుందాం. ఆరోగ్యమే అసలైన సంపద. ప్రతి మనిషి కలలు కంటాడు. ఆ కలలు నెరవేర్చే శక్తి, శరీరం, ఆరోగ్యం ఉందా లేదా అనేదే ముఖ్యం. ఒకినావా ప్రజలు చాలా తక్కువగా తింటారు. 80% తినగానే ఆపేస్తారు. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తారు. రోజు బాగా నడుస్తారు. నడకకు ప్రాధాన్యత ఇస్తారు. స్వచ్ఛమైన వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు, ప్రకృతిలో కలిసిపోవడం, హృదయాన్ని హత్తుకునే నవ్వు, ఆరోగ్యం, సోమరిగా ఉండకపోవడం, ప్రతిరోజు పనిచేస్తూ ఉండటం, అదే జీవనశక్తికి బలమైన ఆధారం. వీరి ఆహారపు విలువలు. మీరు ఏమి తింటారో అదే మీరు. ఈ మాటను జపనీస్ ప్రజలు నిశ్శబ్దంగా కానీ తీవ్రంగా కానీ పాటిస్తారు. తక్కువగా ఉడికించిన ఆహారము, ఎక్కువగా కూరగాయలు, పచ్చి ఆకుకూరలు, మంచి పండ్లు, తక్కువగా తీపి పదార్థాలు, వారానికి ఒకరోజు ఉపవాసం, ఇది వీరి ఆహారపు అలవాట్లు. వీరి మానవ సంబంధాలు. మీ చుట్టూ ఎవరు ఉన్నారు అన్నదే మీ జీవితం ఎలా ఉన్నదనేది నిర్ణయిస్తుంది. ఒకినావాలో మోయ్ అనే వ్యవస్థ ఉంది. ఇది 4-5 మందితో ఉండే మిత్ర బృందం. వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు, మాట్లాడతారు, కలిసి భోజనం చేస్తారు, ఆర్థికంగా సహకరిస్తారు. ఈ బంధాల వల్ల ఒంటరితనం ఉండదు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మహత్యల శాతం తగ్గుతుంది. మీ జీవితంలో కూడా మోయ్ అవసరం ఎంతో ఉంది. ధ్యానం, ప్రశాంతత. చలనం లేకుండా ఉండటమే కాదు, నిలకడగా ఉండటం కూడా అవసరం. మనిషి సహజంగా ప్రశాంతంగా ఉండాలి. ప్రకృతిలో కొంత సమయం గడపాలి. మనసుకు విశ్రాంతినివ్వాలి. రోజుకు 10 నిమిషాలు మౌనం పాటించడం, సూర్యోదయాన్ని చూడటం, చెట్టు క్రింద కూర్చోవడం, గాలి, వెలుతురు, నీరుతో సమానమైన అనుభూతిని పొందడం, లోపాల్లోని అందం చూడడం జపనీస్ తత్వం. వీరి పని పట్ల అభిరుచి. పని అనేది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు, మన ప్రయోజనానికి, మన శక్తిని వ్యక్తపరిచేందుకు ఒక మార్గం. ఒకినావా వృద్ధులు ఎప్పటికీ పని మానరు. వాళ్ళు తోటలు పెంచుతారు, మట్టిలో వస్తువులు తయారు చేస్తారు. ఇది వారిలో ఆనందాన్ని పెంచుతుంది. పని అంటే రోజు ఉత్సాహానికి మూలం, జీవితంలో పర్ఫార్మెన్స్కి బలం, మన వ్యక్తిత్వానికి అద్దం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4. ఈ పార్ట్లో ఇకిగాయ్ని ఎలా కనుగొనాలి. ప్రతి మనిషికి ఈ భూమి మీద రావడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం కనుగొనడం వల్లే మన జీవితం అర్థవంతమవుతుంది. అదే మీ ఇకిగాయ్. మీ ఇకిగాయ్ మీలోనే ఉంటుంది. అది బయట గాలిలో లేదు, మీ ఆలోచనలలో, భావాల్లో, అనుభవాల్లో దాగి ఉంటుంది. మీలోని ఇకిగాయ్ని గుర్తించేందుకు ఈ ప్రశ్నలు వేసుకోండి. నేను ఏ పని చేస్తున్నప్పుడు నా సమయాన్ని మర్చిపోతాను? చిన్నప్పటి నుండి నన్ను ఆకట్టుకునే విషయాలు ఏమిటి? నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన అనుభవం ఏది? ఏ పని చేయడం వల్ల నేను రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాను? ఈ ప్రశ్నలకు జవాబు రాస్తే మీరు మీ ఇకిగాయ్ దిశగా ముందడుగు వేస్తారు. ఇకిగాయ్ను కనుగొనటానికి పేపర్ మీద 4 వర్గాలు వేయండి. మీరు ఇష్టపడేది, మీరు బాగా చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది,
మీరు డబ్బు సంపాదించగలిగేది. ఈ 4 వర్గాల మధ్య కలిసే కేంద్రం మీ ఇకిగాయ్. ఇకిగాయ్ను సాధించేందుకు ఇకిగాయ్ తెలిసిన తరువాత దాన్ని అనుసరించడం అంటే కొత్త జీవన మార్గంలో అడుగు పెడుతున్నట్లే. దానికి ఈ 7 దశలు తోడవుతాయి. రోజూ మీకు ఇష్టమైన పనులు, అసహ్యమైన పనులు లిస్టు రాయండి. మీరు బాగా చేసే పనిలో ఏ రంగంలో అవకాశం ఉందో చూడండి. మీ సామర్థ్యాన్ని కొత్త కోణంలో చూడండి. సైడ్ ప్రాజెక్టు, పార్ట్ టైము, ఫ్రీలాన్సింగ్ వంటి ప్రయోగాలు చేయండి. తప్పులు జరుగుతాయి, వాటి నుండి నేర్చుకోండి. మార్పులు అవసరమైతే కొత్త మార్గాన్ని సిద్ధం చేయండి. స్థిరత్వం, ఓర్పు, నమ్మకం ఇవే ఇకిగాయ్ విజయానికి మూలాధారాలు. ఇకిగాయ్ జీవితాన్ని కొనసాగించేందుకు 5 అలవాట్లు మీ ఇకిగాయ్ని నిలబెట్టగలవు. రోజు ఒక చిన్న మెట్టు. ప్రతిరోజు 1% డెవలప్ కావడం. ప్రత్యక్ష లక్ష్యాలు పెట్టుకోవడం అంటే చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు నేర్చుకోవడం. ధ్యానం, నడక, మౌనం, స్వచ్ఛమైన సంగీతం, ఒత్తిడిని దూరం ఉంచే అలవాటు. మిత్రులు, కుటుంబం ద్వారా మానసిక బలం. ఇకిగాయ్ ప్యాషన్ కాదు, ప్రొఫెషన్ కాదు. ఇకిగాయ్ అంటే ప్యాషన్ ప్లస్ స్కిల్ ప్లస్ పర్పస్ ప్లస్ ఇన్కమ్. ఇకిగాయ్ అనేది కొంతమందికే చెందిన రహస్యం కాదు. ఇది మనందరికీ నిత్యం సాధ్యపడే ఒక మార్గం. అవసరం, స్పష్టత, ఓర్పు ఉంటే మీరు కూడా ఇకిగాయ్ జీవితం గడపగలరు. ఎవరి ఇకిగాయ్ వాళ్ళదే. ఇకిగాయ్ అనేది ఒక ప్రశ్న కాదు, ఒక జీవన మార్గం. ఇకిగాయ్ ప్రయోజనాన్ని గుర్తించండి, దాన్ని ప్రేమించండి, దాన్ని స్నేహంగా మార్చండి. మన జీవితం కేవలం జీతం కోసం కాదు, ప్రశాంతత కోసం. మన లక్ష్యం కేవలం బతకడం కాదు, అర్థవంతంగా బతకడం. ఇకిగాయ్ అనేది మిరాకిల్ కాదు, అది ఒక రోజులో వచ్చేది కాదు. కానీ ఒక అడుగు వేసిన తరువాత మీ జీవితమే మారిపోతుంది. మీ ఇకిగాయ్ మీ హృదయంలో ఉంటుంది. దాన్ని ఎవరో చెప్తారని ఎదురు చూడకండి. మీరు మీ జీవితాన్ని గమనించండి. మీ పుణ్యకర్మలను గుర్తించండి. మీకు ఉత్సాహమిచ్చే పనులను ఆలకించండి. మీ ఇకిగాయ్ మీ గొప్ప జీవితం. జీవితం చిన్నది, కానీ దాన్ని అర్థవంతం చేయగలిగితే అది చాలామంది జీవితాలకి వెలుగవుతుంది. మీ ఇకిగాయ్తో జీవించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.